కలుగునుగాక. ఆమె మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా వాడుకున్నందుకు కూడా యేసయ్యకు చెప్పాలి మహిమ కలుగునుగాక. ఆమె దేవుడికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ మంచి సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నా. దేవుడు ఈ రోజున మీకు కొన్ని ఫలాలు ఇస్తున్నాడు. ఏంటిది? ఏం ఫలాలు? నాట్ ఏ ఫ్రూట్స్, ఆత్మ ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటిది? ఆత్మ ఫలాలు. అంటే ఫలములు వేరు, ఫలాలు వేరు. హల్లెలూయా. ఈ ఫలములు ఈ కొన్ని మనం చూస్తే ఫలములు మన శరీరానికి ఏం చేస్తాయంటే మంచి పౌష్టిక ఆహారంగా నిలబడి ఫ్రూట్స్ తినమంటారు కదా. ఈ ఫ్రూట్స్ ఏం చేస్తాయి? శరీరానికి బలాన్ని, ప్రోటీన్స్ని, రక్తాన్ని శుద్ధీకరించడానికి ఉపయోగపడతాయి. కానీ ఆత్మ ఫలాలు మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన ఆత్మకు కూడా ఏం చేస్తాయంటే ఫలాన్ని సమకూరుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చూస్తే అనేక మంది శరీరానుసారంగా బలహీనలైపోయి ఉన్నారు, ఆత్మానుసారంగా కూడా బలహీనలైపోయి ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ అంటుంది ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడాలి. శరీరం అంటది కాసేపు పడుకోవాలి, శరీరం అంటది కాసేపు ఆగి వెళ్దాంలే, శరీరం అంటే పాటలు అయిపోయి వెళ్దాంలే, శరీరం అనేది వచ్చే ఆదివారం వెళ్దాంలే. ఆత్మ అంటది ఈరోజు ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, దేవుడు ఊరుకోడు అని ఆత్మ ప్రేరేపిస్తుంది. కానీ శరీరం మాత్రము వద్దులే, కాసేపు ఆగు, కాసేపు వండుకో, 9 7 7:30 కదా అలా స్టార్ట్ చేసేది, 8ంటికి వెళ్ళొచ్చులే అని శరీరం చెప్తుంది. అయితే ఈ రోజున అటువంటి బలహీనతలో ఉన్నటువంటి వారికి దేవుడు కొన్ని విషయాలు తెలియపరచమంటున్నాడు. ఇవి కేవలం ఈ ఆదివారం తెలియపరిచి ముగించేది కాదు, కానీ ఖచ్చితంగా వీటిని కనుక మనం గ్రహిస్తే ఖచ్చితంగా మనము వచ్చే రోజుల్లో ఆత్మీయంగా ఎదుగుతాం. ఆత్మ ఫలాలు ఎవరికి తెలుసు? నువ్వు అనుకున్నా చెప్పమ్మా. వెరీ గుడ్, బట్టి పట్టేసాం. ఓకేనా, మంచిది, తెలుసుకుందాం. వాటి వివరణ మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ రోజున ఒక మనిషి ఆత్మీయంగా ఎదగాలి అంటే ఈ ఆత్మ ఫలాల్లో ఉన్నటువంటి అర్థం తెలుసుకోవాలి. ఓకేనా, చక్కగా సంధ్య టగటగ కంప్యూటర్ లాగా చెప్పేసింది, కానీ అందులో ఒక్కొక్క మాట కూడా దరిదాపు 3 రోజులు చెప్పొచ్చు ఒక్కొక్క మాట పట్టుకొని. అర్థమవుతుందా? అయితే అందుట్లో మనము తెలుసుకుందాం ప్రేమ. ఆత్మ ఫలాల్లో మొదటిది ఏంటిది? ప్రేమ. ఇది ఎవరైతే కలిగి ఉంటారో వారికి గొడవలు ఉండవు. ఫస్ట్ ఏముండదు? గొడవలు ఉండవు. అలాగే అసూయ ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు. ఎందుకో తెలుసా? వారు ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ కలిగి ఉంటే శత్రువు కూడా మనకి ఎలా కనబడతాడు? మిత్రుడుగా కనబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆత్మ ఫలాల్లో మొదటి ఫలం ఏంటిది? ప్రేమ. హల్లెలూయా. లోకానుసారమైన ప్రేమ కాదమ్మా. లోకల ప్రేమ ఎలాగ ఉంటాయి అంటే, నీ కాడ ఏదన్నా విలువైంది ఉంటే నీ దగ్గరికి వచ్చి రాసుకొని పూసుకొని దొంగ ప్రేమలు చూపిస్తారు. నీ కాడ వాళ్ళకి కావాల్సింది దొరికినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే పట్టుకెళ్ళిపోవటము, లేకపోతే నీ కాడ వాళ్ళు కోరుకుంది లేకపోతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోవటమో జరుగుతుంది. ఇది లోకానుసారమైన ప్రేమ. దేవుని ప్రేమ లోకానుసారమైన ప్రేమ కాదు. నువ్వు ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా మనం ఎన్ని కార్యాలు చేసినా ఇంకా జీవించి ఉన్నాం. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో కూడా కనపరచాలి. సో మనం ఎలా కలిగి ఉండాలి? ఆత్మ ఫలాల మొదటి ఫలము ఈ ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో నువ్వు ఒక మంచి స్థితిలో ఉంటావు. నువ్వు స్కూల్లో ప్రేమ చూపించగలిగితే ఒక మంచి స్టేజ్లో అందరూ ప్రేమించి గౌరవిస్తారు. మీ కాలేజీలో నువ్వు ఈ దేవుని ప్రేమ చూపించగలిగితే ఖచ్చితంగా నేను అందరూ ఒక ప్రత్యేకంగా చూస్తారు. మీరు గమనించండి, 100 మంది క్లాసులో ఉంటే అందులో ఒక క్రైస్తవ స్త్రీ కానీ పురుషుడు కానీ అందరితో ప్రేమ కలిగి సఖ్యత కలిగి ఉంటే అతన్ని ఎలా చూస్తారు తెలుసా? ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా చూస్తారు. అరే రారా, ఇక్కడ కూర్చో, నా పక్కన కూర్చో అంటారంటరా.
అదే నువ్వు ప్రేమ లేని స్వార్థపరుడు వరకు ఎవడు కూడా నీ పక్కన ఎంత మాత్రం కూర్చోడు, నేను ఒకటి పక్కన కూర్చొనేవాడు. ఎందుకని? నువ్వు స్వార్థపరుడు కాబట్టి నా పక్కన కూర్చోబాక. అరే బ్రదర్, మీరు రండి బ్రదర్, మీరు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు, మీతో మాట్లాడుతుంటే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి నా పక్కన కూర్చోండి, నన్ను ఆదరించండి, మీ దేవుని ప్రేమపు మాటలు మాకు తెలియపరచని చెప్పేసి అనేక మంది కూడా ఎవరైతే ప్రేమ చూపిస్తారో వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. సో మన ఆత్మీయ జీవితము ఎదగాలన్నా, మనం ఇరుగు పొరుగు వారితో మన కుటుంబంలో ఒక ప్రత్యేకించబడి బతకాలన్నా దేవుడిచ్చే మొదటి ఫలాల్లో ఏంటి? మొదటిది ప్రేమ కలిగి ఉండాలి. ఇది మొదటి పాయింట్. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత సంతోషము. ఇది కూడా ఆత్మ ఫలాల్లో చాలా ప్రాముఖ్యమైనది. సంతోషము. చాలా మంది ఏం చేస్తారంటే మేలు కలిగినప్పుడేమో గొప్పగా సంతోషపడతారు, అది చిన్న బాధ కలిగితే మాత్రము ఏడుపు కొట్టి మొహం పెడతారు. అవునా కాదా? దేవుడు ఏదైనా మేలు చేస్తే, అబ్బా యేసయ్యా నువ్వు సూపర్ అయ్యా, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా, అవి నాకు ఎంతగానో సహాయం చేసావయ్యా అని మాట్లాడతారు. అది ఒక చిన్న శ్రమ వస్తే ముఖం అంతా విచారంగా పెట్టుకొని ఓ మూల కూర్చొని, యేసయ్యా నన్ను మర్చిపోయావా, యేసయ్యా ఎక్కడున్నో నా ప్రార్థన వింటలేదా అని ఏం చేస్తారంటే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ దేవుని సంతోషం మనలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని సంతోషం మనలో ఉంటే, యేసు ప్రభు వారు సిలువలో ఆయన మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి తన ముఖానికి అద్దుతున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు అనేక మంది కూడా. అప్పుడు అంటాడు ఆయన, నా గురించి ఎందుకమ్మా ఏడుస్తున్నారు, మీరు ఏడవకండి, మీరు ఏడిస్తే నేను చూడలేను, నా కోసం మీరు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకో తెలుసా? నేను మీ కొరకు మరణిస్తున్నాను, కానీ ఈరోజు నేను మీ కొరకు మరణిస్తున్నాను, రేపు మీ బిడ్డల కొరకు మీ కొరకు ఎవరున్నారు? మీ పాపం విషయం మీరు ఏడవండి. మీరు దేని కొరకు ఏడవాలో తెలుసా? నా గురించి ఏడవలసిన అవసరం లేదు, నేను మిమ్మల్ని రక్షించే రక్షకుడిని కాబట్టి. మీ సంతోషాన్ని మీరు కోల్పోకండి, నన్ను చూసి విచారపడద్దు, నన్ను చూసి మీరు బాధపడిపోకండి, నన్ను చూసి మీరు ఇబ్బంది పడకండి. నేను మరలా 3వ రోజు తిరిగి లెగుస్తాను కాబట్టి మీరు నన్ను పోలి సంతోషంగా జీవించండి. హల్లెలూయా అని అనేక మంది ఎన్ని మాట్లాడినా కానీ ఎవరి మీద ఆయన ద్వేషం చూపించలా, సంతోషంగా మాట్లాడేవాడు అందరితో కూడా. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వస్థబోడు కూర్చున్నావంటే, అవునేసయ్యా, అయితే లే, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్వస్థత పొందినప్పుడు దేవునికి ఎంత సంతోషమో, ఒక పక్షవాయు రోగి స్వస్థత పొందుకుంటే ఆయనకి ఎంత ఆనందమో, కళ్ళు లేని వ్యక్తి కళ్ళు స్వస్థత కలిగితే యేసయ్యకి ఎంత సంతోషమో. ఈ రోజున మనము కూడా దేవుని బిడ్డలుగా ఏమి ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఇంట్లో మీరు చూడండి, సంతోషంగా ఉండే వాళ్ళని తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తారు. ఏడుపు కొట్టు మోకాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ప్రతిదానికి అని ఏడిస్తారనుకో, ఏడుపు కొట్టు మొఖం కూడా ఎప్పుడు ఏడుతావేరా ఇంట్లో, నీ ఏడిపే నాకు దరిద్రం అని అంటారా? ఇంట్లో పిల్లలు ఎంత సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు వారి కష్టాన్ని మర్చిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆత్మ ఫలాలు రెండవది ఏంటిది? సంతోషం. ఈ సంతోషం ఉన్న కుటుంబము, అందుకే మా నాన్న పేరు సంతోషాన్ని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న కుటుంబాలు చూడండి, 4 మెతుకులున్న ప్రశాంతంగా తిరిగి అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. అందరూ కూడా ఆ కుటుంబాన్ని కూడా అంతా హెచ్చిస్తారు. అవునా? ఈ ఆత్మఫలాలు, ఈ సంతోషం ఉండటం వల్ల ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితంలో సాతాను వచ్చి మనం తొక్కపరచకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఏడుస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ఆత్మ ఫలాలు రెండవ ఫలము సంతోషం మనలో లేదు కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ఈరోజు నువ్వు ఫుల్ఫిల్గా 100కి 100% నువ్వు నిలబడాలంటే ప్రేమ కలిగి ఉండాలి, అలాగే అందరి దగ్గర కూడా సంతోషం పంచేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మూడవది సమాధానము. సమాధానం అంటే ఆన్సర్ అనండి. ప్రశ్నకి రాసే ఆన్సర్ కాదు సమాధానం అంటే. చెప్పాలి, ఒకరికి మధ్య ఉండే సమాధానం అంటే, ఒకవేళ ఎదుటివాడు నిన్నేదైనా బాధ కలిగించినా నువ్వు ఎలాగ ఉండాలి? సమాధానంగా మాట్లాడాలి. సమాధానంగా నువ్వు ఇంట్లో ఇద్దరి మధ్య సమాధానం. అందుకే బైబిల్లో మాట్లాడినది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. హల్లెలూయా. ఎవరైతే సమాధాన పరుస్తారో, ఎవరైతే తల్లిదండ్రుల మధ్య గొడవ మధ్యలోకి వెళ్ళి సమాధాన పరుస్తారో, ఎవరైతే అన్నదమ్ముల మధ్యలోకి వెళ్ళి సమాధాన పరుస్తారో, ఎవరైతే సమాధానంగా మాట్లాడతారో,
అని అంటారు. అన్న ఎంత నిదానంగా ఎలా మాట్లాడుతున్నావు అన్న? దేవుడి సమాధానం. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా రఫ్గా నా దగ్గరికి వచ్చా నా సమాధానం ఎలా ఉంటుంది తెలుసా? ఇలాగే మాట్లాడు. ఒకప్పుడు మా సమాధానాలు వేరుగా ఉండేనాయి. హల్లెలూయా. మన సమాధానాలు నోటితో వచ్చే సమాధానం కాదు ఒకప్పుడు. కానీ ఈ రోజు నా దేవుడు కృప నన్ను అదుముతుంది కాబట్టి నా మాట ఎలా ఉంటుందంటే సమాధానంగా నెమ్మదిగా మాట్లాడటం వల్ల ఎదుటివాడు ఎంత ఉగ్రుడైనా కానీ మన సమాధానకరంగా మాట్లాడేటప్పుడు చూసి వాడు కూడా ఏం చేస్తాడు? సమాధానంగా మాట్లాడతాడు. మనం మాట్లాడే మాట అంట ఎదుటివాడు మనతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుందంట. ఏం చెప్పాను? మనము మాట్లాడే మాట తీరు ఎదుటివాడు మనతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అర్థమైందా? అర్థం అవ్వాల. నేను మా ప్రియాంక ఎలా ఉన్నావు అంటే బాగున్నా సంతు అంతే కదా. నేను ఎలా మాట్లాడతానో ఎదుటి వాళ్ళు కూడా నాతో అలాగంటే నేను మాట్లాడే మాట ఎదుటివాడు నాతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఈరోజు నేను సమాధానంగా మాట్లాడటం వల్ల నా శత్రువు కూడా నా ఎదుటికి వచ్చి సమాధానంగానే మాట్లాడతాడు. హల్లెలూయా. సో ఈ సమాధానం ఉండటం వల్ల కూడా మన ఆత్మీయ జీవితం ఏమవ్వదు? త్రొట్టిల్లిపోదు. ఎక్కడికి వెళ్ళినా చక్కగా సమాధానకరంగా మాట్లాడతాం. ఎవరిల్లయ్యా వందనాలయ్యా, అమ్మ వందనాలు తల్లి, ఎలా ఉన్నారమ్మా అని ఇంత చక్కగా మాట్లాడుకుంటే అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏం కలుగుతుంది తెలుసా? ఆదరణ కలుగుతుంది. వారి ప్రేమ మనకు దొరుకుతుంది. హల్లెలూయా. సో మొదటిది ప్రేమ అనే ఆత్మఫలం, రెండవది సంతోషం అనే ఆత్మఫలం, మూడవది సమాధానం అనే ఆత్మఫలం, నాలుగవది దీర్ఘశాంతం అంటే ఎప్పుడు ఓర్పు కలిగి దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే చెప్తాను. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని అనుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవడును నశింపవద్దని ఇచ్చయింపక అందరూ మానవ మనస్సు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. అందరూ అనుకుంటున్నారంటే యేసయ్య ఎప్పుడు వస్తాడు, ఆలస్యం అయిపోతుంది కాబట్టి మన ఇష్టానుసారంగా పాపం చేసేద్దాం, మన ఇష్టానుసారంగా మాట్లాడేద్దాం, మన ఇష్టానుసారంగా క్రియలు చేసేద్దామని అందరూ కూడా వెచ్చలవిడిగా చేస్తుంటే భక్తుడు చెప్తున్నాడు, మీరు ఆలస్యమైందని మీరు పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నారు కదా, మీరు అనుకున్నంత మాత్రాన్ని ఆలస్యం చేసేవాడు కాదు కానీ పాపము చేసే నీవు కూడా మారు మనసు పొంది నశించిపోకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఓపిక కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంట్లో తల్లిదండ్రులకు ఒక ఓపిక ఉంటుంది. అల్లరి చేస్తాను సరే అరవబకరా, అరే తలనొప్పి వస్తున్నారు, అరవబకరా నాయన, అరవబకరా అంటాడు. ఇలా ఉండి ఇంకా గొడవ చేస్తామంటే ఒక సౌండ్ వస్తుంది. ఏం సౌండ్? మన ఒక సౌండ్ వస్తుంది. అంతే సింపుల్. దీర్ఘశాంతం అంటే సౌండ్ రావడానికి ముందు. ఇది సౌండ్ రావటానికి ముందే దీర్ఘశాంతం. తప్ప సౌండ్ వచ్చిందంటే దీర్ఘశాంతం పోనేట్ లెక్క. ఈ రోజున దేవుని దగ్గర కూడా దేవుడు కూడా దీర్ఘశాంతము కలిగి ఉంటున్నాడు. ఎవరి పట్ల? మనం నశించిపోకూడదని. అందుకనే సంతోషంగా నా పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి 2024వ సంవత్సరం నేను సేవకుడిగా నిలబడ్డాను. లేకపోతే 2020లోనో 2021లోనో తప్పని సౌండ్ వచ్చేది నాకు కూడా. కానీ రానివ్వలేదు యేసయ్య. హల్లెలూయా. పిల్లలారా, ఆయన తప్పని సౌండ్ చేసే లోపే నువ్వేం చేయాలా? ఆయన పాదాల దగ్గర. ఒకప్పుడు శాంతి గారు డాడీ దండం పెట్టేస్తారు. ఎందుకని? దండం పెట్టినప్పుడు ఆ దీనత్వాన్ని చూసి నేను శాంతపడతానని, ఆ కోపము నా నుంచి పోతాని వాడు ఏం చేస్తాడు? భయపడిపోయి దండం పెట్టేస్తాడు. డాడీ అయితే వెంటనే ఆ దీనత్వాన్ని చూసి, ఆ భయాన్ని చూసి నాలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని నేను దీర్ఘశాంతం అవుతాను. హల్లెలూయా. ఈరోజు మన దీనత్వం కూడా తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లు అవ్వచ్చు, పాపములు అవ్వచ్చు, దేవుడు మన మీద ఉగ్రత చూపించక ముందే
మన దీనత్వంతో ఆయన పాదాల దగ్గర అయ్యా నన్ను క్షమించు అన్నప్పుడు నీ పశ్చాత్తాపం చూసి ఆయన కూడా దీర్ఘశాంతంగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దీర్ఘశాంతము మనం కూడా పొంది ఉండాలి. ఒకరికి మాట అంటే వెళ్ళిపోకూడదు ఒకరి మీద ఒకరికి. ఒకళ్ళు ఏదైనా మాట వినకపోతే నువ్వు కూడా ఎదురు మాట్లాడకూడదు. ప్రతిదానికి కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమలో యేసయ్యని జ్ఞాపకం చేసుకో, సమాధానంలో యేసయ్యని జ్ఞాపకం చేసుకో, సంతోషంలో దేవుని సంతోషాన్ని జ్ఞాపకం చేసుకో, దీర్ఘశాంతంలో దేవుడు ఇంకా ఎంత దీర్ఘశాంతంగా ఉన్నాడు మా పట్ల అని చెప్పి నువ్వు కూడా ఆయన్ని పోలి దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎవరు ఏదన్నా గొప్పని ఒక మాట అంటే క్షమించు, తప్పులేదు. నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు యేసయ్య కృపలో. హల్లెలూయా. కాబట్టి 4వ ఆత్మఫలం ఏంటి? దీర్ఘశాంతము. ఇంట్లో ఒక అమ్మ ఒక మాట అంటే బమ్మని ఒంటికాల మీద లెక్కకూడదు. అర్థమవుతుందా? ఇంట్లో ఒక అన్నో తమ్ముడో గొప్పన ఒక మాట అంటే వెంటనే డబరా తీసుకోకూడదు కొడతానికి. అది దీర్ఘశాంతం కాదంటే ఎందుకు చెప్తున్నానంటే వీటిలో మీరు చేయకూడని ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. మీరు దీర్ఘశాంతం కలిగి లేకపోతే మీరు ఆత్మ ఫలాలు మీలో లేవు. ప్రేమ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు, ఆత్మ ఫలాలు నీలో ఫలింపవు. సమాధానంగా మాట్లాడలేకపోతే నువ్వు దేవుని కుమారుడి కుమార్తెవి కాదు. సంతోషంగా నీ కుటుంబంలో ఉండకపోతే నువ్వు కుటుంబానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు ఉండవు. తర్వాత ఏం నేర్చుకున్నాం? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము. దయాలుత్వం అంటే ఒకరి పట్ల దయ చూపాలి. ఏం చేయాలి? ఒకరి పట్ల మనకై కుదరవుగా. తమ్ముడు అన్న ఒక మాట అంటే ఇంకా దయా గియా 1కి 2 పడతాయి. అవునా? అవునా కాదా? దయ చూపాలి. ఎలాంటి దయ చెప్తాను. ఎవరైనా మన కంటికి ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతూ ఏదైనా సహాయం కోసం వచ్చినప్పుడు వారిని మనం దయతో చూడాలి. అనేక మంది పాపం భిక్షాటన చేస్తూ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాము? సహాయం చేస్తాం, దయ చూపిస్తాం. మన దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళకి ఏం చేస్తాం? సహాయాన్ని అనుగ్రహిస్తాం. అలాగే బయట వాళ్ళతోనే కాదు, ఇంట్లో వాళ్ళ మీద నువ్వు ఎలా ఉండాలి? దయ చూపించాలి. నీ తమ్ముడు పట్ల నువ్వు దయ చూపించాలి, మీ అక్క పట్ల నువ్వు దయ చూపించాలి, నీ యొక్క చెల్లి పట్ల నువ్వు దయ చూపించాలి. ఎప్పుడైతే నువ్వు దయ చూపిస్తావో యేసయ్య నీలోకి ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా దయా దాక్షిణ్య పూర్ణుడు. హల్లెలూయా. ఆయన దయ మనకు అనుగ్రహించాడు కాబట్టి మనము కూడా ఎదుటివారి పట్ల ఎలా ఉండాలి? దయ అని బాబాలాగి అంటాం కాదు. అర్థమవుతుందా? దయ చూపించాలి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నాయో గొప్ప ఏదో ఒక మాటను ఉంటారులే, ఏదో కోపలు అని ఉంటాడులే అని నువ్వు దయ చూపించినప్పుడు దేవుడు ఆనందపడదు. ఆహా, ఈ నా యొక్క ఆలోచన, నాలో ఉన్న దయ ఈరోజు నా బిడ్డ కనపరుస్తుంది. దేవుడు దయ చూపించాడు. ఎక్కడో తెలుసా? సిలువ మీద అనేక మంది సైనికులు ఆయన్ని కొట్టి చిత్రహింసలు పెట్టి ఆయన గడ్డము పెరికి పిడిగుద్దులు గుద్ది హింసించి సిలువ మీద మేకులు కొట్టి అలా ఏలాడదీసి మరి కాసేపట్ల చంపాలని చూస్తున్నటువంటి అక్కడున్న ప్రతి సైనికుడి మీద కూడా యేసు ప్రభు వారు దయ చూపించాడు. తండ్రికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక క్షమించయ్యా. హల్లెలూయా. ఆ దయ మనలో ఉండాలి. అంతేగాని వాడు ఒక దెబ్బ కొడతామా, ఈయన 4 దెబ్బలు గుద్దేశాడమ్మా అని అబద్ధాలు చెప్పకూడదు. వాడు ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టకూడదు. దయ చూపించడం కాదు, నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. ఇది ఏ ఫలాలు? మామిడి ఫలాలు కాదు, ఆత్మ ఫలాలు. ఈ కనుక నువ్వు పోగొట్టుకుంటే మనం ఎన్ని పాటలు పాడినా వేస్ట్, మనం ఎంత ఇదిగా దేవుని సన్నిధిలో వాడబడినా వేస్ట్, నేను ఎంత ప్రసంగించినా వేస్ట్. హల్లెలూయా. ఈ ఆత్మ ఫలాలు దేవుడు అంటాడు, మీరు ప్రేమ లేని వారైతే మీరు నా వాళ్ళు కాదు. ఈ ఆత్మ ఫలాలు మీలో లేకపోతే మీరు క్రైస్తవులు కాదు. మీరు బైబిల్ పట్టుకోవడం దండగా, మీరు మందిరాలకు వెళ్ళటం దండగా. ఈ రోజున సర్వ క్రైస్తవ సమాజానికి, సర్వ ప్రపంచానికి లేనిది ఏంటంటే దయ. దయ. డబ్బుల విషయంలో అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, దయ ఉందా? లేదు. చిన్న చిన్న పెన్సిల్ దగ్గర చిన్నపిల్లలు కొట్టుకుంటున్నారు, దయ ఉందా? లేదు. దెయ్యం ఉంది. దయ లేదు. ఏముంది? దెయ్యం. దేవుని దయ మనం చూపించగలిగితే ఆత్మ ఫలాలు మీలో ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. 5వ ఆత్మ ఫలము దయ. నెక్స్ట్ మంచితనం. ఇది అసలు ఉండదు మన దగ్గర. మంచితనం అంటే
చెప్పాలి. ఎదుటివాడి నువ్వు మంచి చేసినప్పుడు అది మంచితనం. నువ్వు నీట్గా మంచిదానిలాగా ఏం తెలియనట్టుగా అని కనబడితే మంచితనం కాదు. ఎదుటివాడికి నువ్వు ఎప్పుడైతే మంచి చేస్తావో అదే మంచితనం. అంటే ఎదుటివాడికి ఏం చేయాలి? మంచి చేయాలి. మంచితనం అంటే ఏదో కాదు. ఎదుటివాడికి మంచి చేసావనుకో అది నీకు మంచి, ఎదుటివాడికి చెడు చేస్తే అది చెడు. కాబట్టి ఎదుటివాడికి ఎప్పుడు మనం ఏం చేయాలంటే మంచి చేసేవాడిగా ఉండాలి. నీ తల్లిదండ్రులకు మీరు కీడు చేయకపోయినా పర్లేదు, మీ తల్లిదండ్రులకు మీరు గొప్ప స్థితిలో ఉంచకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి మాత్రం చెడు చేయబాకండి, వాళ్ళకి మంచి చేయండి. అంతమంది ఆడపిల్లలు 4 గంటలు తావండి, తప్పులేదు, మంచిదే, తల్లికి సహకరిస్తే. బాయ్స్ మీరు కూడా తండ్రి రాగా తండ్రికి ఏదో హెల్ప్ చేయండి, కాళ్ళు నొక్కండి, తప్పులేదు, మంచిది. మీరు ఎప్పుడు దయ కలిగి మంచి ఎదుటివాడికి మంచి చేస్తాడో ఈ ఆత్మఫలం మీలో ఏమవుతుంది? ఒక్కొక్క లైట్ వెలుగుతుంది. ఈరోజు నాకు 10 లైట్లు పెట్టాడు దేవుడు అనుకుందాం మన మనసులో. 10 లైట్లు. ఎన్ని? 10 లైట్లు. 10 లైట్లు. సపోజ్ ఇక్కడ 2 లైట్లు ఉన్నాయి, ఇక్కడ మొత్తం 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ 6 లైట్లు ఒకటి వెలగట్లేదు అనుకో, నేనేం చేస్తాను? వెంటనే బల్ల తెప్పించి స్పీకర్ వేసి దాని మీద పైకి ఎక్కి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి ఆ లైట్ పీకేసి ఇంకొక లైట్ బిగిస్తానే బిగించినాడు. ఎందుకని? మందిరంలో వెళ్తున్నట్లేదని. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఆత్మఫలాలు ఉండిపోయినాయి, అవి ఎలగట్లా, నాట్ రైజింగ్, ఎలగట్లేదు మన హృదయాలు. దేవుడు అందరికీ పెట్టేశాడు 10 ఆత్మఫలాలు, అందరి హృదయాల్లో పెట్టేశాడు. కానీ మనం ఏం చేయట్లా? వెలిగించుకోవట్లా. ఎవరు వెలిగించుకుంటాడులే అని. అప్పుడు ఏమవుతుంది? నీ జీవితం చీకటమయం అయిపోతుంది. వెలుతురు లేకపోతే ఒకసారి లైట్లు ఆపేస్తే కాదు ఏముంటుంది? చీకటి. హల్లెలూయా. మన హృదయంలో కూడా ఈ ఆత్మ ఫలాలు ఉంటే మనం ఏం చేయబోతుంటే ప్రకాశవంతంగా వెలుగుతాం. ఈ ప్రేమ అనే లైట్ వెలగాలి హృదయంలో. అప్పుడు అందరికీ కూడా నువ్వు ప్రేమించేవాడిగా కనపడతావు. అందరు నిన్ను ఎలా చూస్తారంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా చూస్తారు. తర్వాత సంతోషంగా నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు, అప్ప ఈ పొద్దున్నే నవ్వుతూ ఉండే ఆ పిల్ల మొఖం చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందమ్మా అంటే, అంతేగాని పొద్దున్నే లేచి నిద్ర మొఖాలతో అంటే కనీసం మీ అమ్మ మీ నాన్న కూడా ఈ మొఖం చూడరు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వదిగా చూస్తే సమాధానంగా మాట్లాడండి. అందరితో నెమ్మదిగా నిదానంగా మాట్లాడండి. తర్వాత దీర్ఘశాంతం. ఒకవేళ నీ తమ్ముడో అన్నో మీ అమ్మో మీ నాన్న ఒక మాట అంటే మౌనంగా ఉండండి. దీర్ఘశాంతం కలిగి ఉండండి, తప్పేమీ లేదు. తర్వాత దయాలుత్వం. నీ ఎదుటి వచ్చిన వాడికి మీరు ఏం చేయాలంటే వాడి మీద దయ చూపించి వాడికి ఏదైనా సహాయము చేయాలి. తర్వాత మంచితనము. నీ ఎదుటి వాడికి నువ్వు మంచి చేయగలిగితే ఆ మంచితనము దేవుడు యేసుప్రభువు వారు ఆయన ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి చేశాడు. అయ్యా ఇతను పుట్టుకతో గుడ్డివాడయ్యా, అయితే ప్రార్థన చేసి కళ్ళు వచ్చేలా చేశాడు. అయ్యా ఇతను పక్షవాయు రోగయ్యా, స్వస్థపరిచాడు. ఇతను కుష్టి రోగయ్యా, స్వస్థపరిచాడు. అయ్యా నేను రక్తస్రావ రోగినయ్యా, స్వస్థపరిచాడు. వచ్చిన వాళ్ళకి అందరికి ఏం చేశాడు? మంచి చేశాడు. మనము కూడా ఎదుటి వారికి ఏం చేయాలి? మంచితనం అనే లైట్ వెలిగించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఎన్ని లైట్లు లేని ఇప్పుడు? వెలిగినాయా ఆరిపోయినాయా మీలో? చెప్పాలి. వెలిగినాయా? ఎన్ని వెలిగినాయి? 7 వెలిగినాయి. అప్పుడే సరిగ్గా చూడండి. ఎన్ని వెలిగినాయో? 7. 6గా? ఇంకో లైట్ ముందే వెలిగించేసావా? వెరీ గుడ్. తర్వాత లైట్ విశ్వాసము. విశ్వాసం అంటే నమ్మకం. వెరీ గుడ్. ట్రస్ట్, నమ్మకత్వం. నువ్వు నీ తల్లిదండ్రులను నమ్మాలి, నీ సోదరుని సోదరిమని నమ్మాలి. అసలు నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. చాలా మంది అంటారు నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఏం మాట్లాడుతానో నాకే తెలియదు, నా మీద నమ్మకం పెట్టుకోబాక. హల్లెలూయా. ముందు మన మీద మనకు విశ్వాసం కలిగితే అప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా కానీ సాధించగలుగుతావు. హల్లెలూయా. అలాగే దేవుని మీద కూడా ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. మొదటిగా నిన్ను నమ్మాలి, తర్వాత దేవుడికి ఆ నమ్మకాన్ని కనపరచాలి. దేవుని దగ్గర నమ్మకంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ విశ్వాసం అనే లైట్ కూడా ఏమవుతుంది? ఎలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 7 లైట్లు వెలిగినాయి. ఇంకా సాత్వికం అంటే అన్న. సాత్విక అన్న కాదు, సాత్వికం అంటే చెప్పాలి. సాత్వికం అంటే నెమ్మది లేదా మౌనం. సాత్వికం అంటారు అంటే ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. పక్కన బైబిల్లో మాట ఉంటుంది కదా, ఏమని? నీ కుడి పక్కన
1000 మంది పడినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నీకు రాదు. అంటే సపోజ్ ఒక చెవిటి వ్యక్తి ఉన్నాడు, పక్కన ఉలిపి బాంబు పేల్చావు, వాడు ఎలా ఉంటాడు? ఏం అర్థం కాదు, అవునా? ఎందుకని? వినపడదు కాబట్టి. నువ్వు ఆటం బాంబు పేల్చినా వాడికి ఏం అర్థం కాదనమాట, ఎక్కడో లైట్ వెలిగింది అనుకుంటాడు. ఈ రోజున సాతాను కలిగించే అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు నీ పక్కనే పేలుతున్నాయి. పాపము పరిపక్వమై నీ పక్కనే సంచరిస్తున్నప్పుడు నువ్వు కూడా సాత్వికం కలిగి ఆ పాపంతో నాకు సంబంధం లేదు, ఈ దుష్టుడితో నాకు సంబంధం లేదు, అంతేగాని అక్కడికి వెళ్ళి దుష్టుడా నువ్వు అని అన్ని కిలికేమనుకో, వాడు ఏం చేస్తాడు? నిన్ను పట్టుకుంటాడు. అలా అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా సాత్వికం అంటే నీకు నువ్వు విశ్వాసం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు నీకు అనవసరమైన విషయాలు పట్టించుకోకపోవటమే సాత్వికం. హల్లెలూయా. చెప్పారు కదా, పక్కన ఏ భయంకరమైన దుస్థితి జరిగినా అది నీకు సంబంధం లేకపోతే నువ్వు మౌనంగా ఉండాలి. నీ పక్కన ఉన్నవారు ఒకవేళ నీకు సంబంధం లేని వ్యక్తులు ఏదైనా చెడ్డ పని చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి దాంట్లో కలిగించుకొని దాంట్లో ఏలి పెట్టి దాన్ని ఇబ్బంది పెట్టి నువ్వు కూడా దాన్ని ఏం చేయకూడదు? పూసుకోకూడదు. అది నీకు సంబంధం లేదు కాబట్టి మౌనంగా వెళ్ళిపోవాలి. సాత్వికం, ప్రశాంత. వాళ్ళు ఎలా ఉంటుంది సార్? ప్రశాంత, నా దేవుడిని చూసుకుంటాడు, నా దేవుడిని కాపాడుతాడు, నాకేమవుదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా కుడి పక్కన 1000 మంది పడి నాకేమవుదంట, నా ఎడం పక్కన 10,000 మంది కూలిపోయి నాకేమవుదంట, నేను మాత్రము జీవము కలిగి ఉంటానంట. హల్లెలూయా. అనుకున్న వాళ్ళు ఎంత ప్రశాంతంగా వెళ్తారంటే పొద్దున్నే ప్రశాంతంగా లెగుస్తారు, చక్కగా స్నానం చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ పనులు చేసుకొని ఇంటికి వస్తారు. వాళ్ళకి ఏ ప్రమాదం కూడా దేవుడు రానివాడు. సాత్వికం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహం అంటే ఏంటో తెలుసా? చెప్పాలి. నీకంటే నీ దగ్గర లేని వస్తువు ఎదుటి దగ్గర ఉందనుకో, ఆశ పడచ్చు, కానీ వాడు ఎప్పుడప్పుడు కింద పడేసుకుంటాడా, వాడు ఎప్పుడప్పుడు పోగొట్టుకుని లాక్కెళ్ళిపోదామా, లేకపోతే ఎప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్ళి దాన్ని దొంగతనం చేసి తెచ్చేసుకుందామా? ఆశా నిగ్రహం ఉండాలంటే అది మనకి స్తోమత లేనప్పుడు అది మనం దాని మీద ఆశించకూడదు. బైబిల్లో దేవుడు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంటుంది, చివరి ఆజ్ఞ ఏంటి తెలుసా? నీ పొరుగు వాడికి ఏది కూడా నువ్వు పూచిగా పొల్లగా నువ్వు ఆశించకూడదు. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మన స్తోమతను బట్టి మన తల్లిదండ్రుల దగ్గర మనము ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. వాళ్ళు కొనలేనిది మనము అడగకూడదు, వాళ్ళు తేలేనిది మనము తెప్పించాలని ప్రయత్నం చేయకూడదు, మారం చేయకూడదు, అల్లరి చేయకూడదు, ఏడవకూడదు, తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు. ఇదే ఆశా నిగ్రహం. దేవా నాకు అది కావాలి, కానీ నీ చిత్తమైతే నాకు అది అనుగ్రహించు. హల్లెలూయా. అది నీకు ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ప్రపంచమంతా తిరిగిన అది నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అత్యాశ పడే వాళ్ళని మాత్రం దేవుడు ఎన్నడూ కూడా తృప్తిపరచడు. హల్లెలూయా. సో ఆశా నిగ్రహం. మనము కొనలేని స్థితిలో ఉన్న వాటిని తల్లిదండ్రులు కొనమని చెప్పి అభ్యంతరపరిచే వ్యక్తులుగా మనము ఉండకూడదు. హల్లెలూయా. తర్వాత ఆశా నిగ్రహం అయిపోయినాయి. ఇంకన్నీ వెలిగినాయా? లైట్లు ఇంకా వెలగలేదా? వెలిగేసినాయా? మొదటి లైట్ ప్రేమ అనే లైటు వెలిగిందా లేదా? చెక్ చేసుకోండి. చూస్తాను ప్రార్థన అయిన తర్వాత. ప్రేమ కలిగి మాట్లాడుకోవాలి మీరు, అర్థమవుతుందా? ప్రేమ కలిగి మాట్లాడుకోవాలి. ప్రేమ అనేది సింబల్లో ఉండదు. మళ్ళా చెప్తున్నాను, ప్రతి ఓడి ఇట్టు పెడతారు ఏంటి ఈ మధ్య. ప్రేమ అనేది సింబల్లో లేదు, ప్రేమ అనేది స్టేటస్లో లేదు, ప్రేమ అనేది ఎవడో రాసినటువంటి కవితలు తీసుకొచ్చి సెండ్ చేస్తే లేదు, ప్రేమ అనేది మాటల్లో లేదు, ప్రేమ అనేది నా యేసయ్యలో ఉంది. హల్లెలూయా. ఆ యేసయ్యని కలిగి ఉంటే ఆ యేసయ్య ప్రేమ మనలో కూడా ప్రవహించి మనము కూడా ఏమవుతాం? ప్రేమ కలిగి జీవించే వారు అవుతాం. హల్లెలూయా. తర్వాత చూస్తే సంతోషమైన లైట్ కూడా వెలగాలి. నవ్వుతూ ఉండండి ఎప్పుడు కూడా. మీరు నవ్వండి, 10 మందిని నవ్వించండి. దేవుని మొక్కలు వేసుకుని ఉండకండి. హల్లెలూయా. సంతోషంగా ఉండండి. తర్వాత సమాధానంగా మాట్లాడండి. అమ్మతో నాన్నతో సమాధానంగా మాట్లాడండి, చక్కగా నెమ్మదిగా మాట్లాడండి. చెత్తలే అలవామా పొద్దులేసిన కానీ లేపుతాం అనకూడదు.
సమాధానం కలిగి, సంతోషం కలిగి, ఇంకా చూస్తే దీర్ఘశాంతంగా తమ్ముడితో మాట్లాడండి, అన్నతో మాట్లాడండి, ఎదుటివారికి దయ చూపించండి, మీ దగ్గర ఉన్నదేదో ఎదుటివారికి పెట్టండి, ఎదుటివారికి మంచి చేయండి, మంచితనం సంపాదించుకోండి, నీ మీద విశ్వాసం కలిగి ఉండి దేవుడి మీద కూడా విశ్వాసం కలిగి ఉండండి. తర్వాత సాత్వికం కలిగి జీవించండి. ఆశను, అత్యాశను చంపుకొని ఆశ నిగ్రహం కలిగి ఉంటే ఇవన్నీ కూడా ఏంటి అంట, ఇవన్నీ కూడా క్రీస్తు యేసు సంబంధులు అని ఉంది అక్కడ. ఎవరంట? యేసయ్య సంబంధులు ఇవన్నీ కలిగి ఉంటారు. ఏవన్నీ? ఆత్మ ఫలాలన్నీ. మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళా చదువుకొని, ప్రతిరోజు చదువుకొని, రోజు సాయంత్రం వచ్చాక ఒక పేపర్లు ఇంట్లో రాసుకోండి. ప్రేమ, సంతోషము, సమాధానం రాసుకొని, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానా లేదా టిక్ పెట్టుకో. లేకపోతే ఆత్మఫలం అనే దీపం ఆరిపోయినట్లు లెక్క. హల్లెలూయా. అంటే ఫుల్ఫిల్ కాలేదని అర్థం. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇప్పుడు ఆత్మఫలాలు పొందుకున్నారు కదా, ఆత్మ ఎలా ఉండాలో నేర్చుకున్నాం కదా. నేను ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను. ఇప్పుడు ఎలా ఉండకూడదో కూడా దేవుడు చెప్తున్నాడు. షార్ట్ కట్లో చెప్పేస్తాను. ఆత్మ ఫలాలు ఇంపార్టెంట్, అలాగే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా ఉండాలో తెలిసింది, ఎలా ఉండకూడదో కూడా తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవంట శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏ కార్యాలంట? ఇవి శరీరాన్ని పాడు చేసే కార్యక్రమాలు. శరీరం ఫస్ట్ నీ ఆత్మ పాడైపోవాలంటే శరీరాన్ని పట్టుకోలేడు. అవునా కదా? ఇప్పుడు హవ్వమ్మ గారిని శరీరంతో మాట్లాడబట్టే కదా ఆవిడ నిత్య జీవాన్ని కోల్పోయారు. ఇప్పుడు మనకు నేను షార్ట్ కట్లో చెప్పుకొని వివరించుకుంటూ వస్తాను. అందులో మొదటిది జారత్వం. జారత్వం అనగా నీది కాని దానిని నువ్వు ఆశించుట. అర్థమవుతుందా? మీకు అర్థమై కొన్ని విషయాలు నేను షార్ట్ కట్ చెప్తాను. జారత్వం అనగా నీది కాని దాన్ని నువ్వు అనుభవించుట, లేకపోతే కోరుకొనుట, దానితో కొనసాగుట. అర్థమవుతుందా? నీది కాని పెన్నును నువ్వు వాడటం అనేది జారత్వం. నీది కాని పుస్తకంలో నువ్వు రాయటమే జారత్వం. అర్థమవుతుంది? అంటే నీది కాని దాన్ని నువ్వు తీసుకోవటం దొంగతనం, నీది కాని దాన్ని నువ్వు ఉపయోగించుకోవటం జారత్వం. హల్లెలూయా. నెక్స్ట్, అపవిత్రత. అపవిత్రత అంటే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి అపవిత్రత అంటే మాటలో అపవిత్రత, నీ నోటిని చెడగొడుతుంది. చూపులో అపవిత్రత. కొంతమంది చూస్తారు అపవిత్రతే. ఎందుకని? నీ కళ్ళు ఎదుటి వాడిని కోపంగా చూస్తున్నాయంటే నువ్వు వాడిని ఏదో చేయాలని ఆశ కలుగున్నావు కాబట్టి అది కూడా అపవిత్రతే. మాటలు, చండాల మాటలు మాట్లాడుతుంది, నోటి ద్వారా అపవిత్రత. నువ్వు వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్తున్నావు అంటే నీ కాళ్ళకు అపవిత్రత. దేవుడు అంటున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచింది అనుకో, నువ్వేం చేయదాన్ని నీకు అవతల పడే. నీ కాళ్ళు అభ్యంతరపరిచింది అనుకో, మాట వెళ్ళిపోతున్నాను ఒక కాలటు, ఏం చేయి? నరికేసుకో, కత్తులు రెడీ చేసుకోండి. కాబట్టి అపవిత్రులకు ప్రవేశించకుండా అంటే నీ దేహాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్త పరచుకో. హల్లెలూయా. నెక్స్ట్, కాముకత్వము. ఇది శరీరాన్ని పాడు చేసేది అదొకటి అనమాట. అంటే ఒక స్త్రీకి పురుషుడి పట్ల, పురుషుడిని చూస్తే అబ్బా హీరో, బా సేమ్ హీరో లాగే ఉన్నాడు, స్త్రీ చూస్తే అబ్బా హీరోయిన్ లాగే ఉంది. ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు పుట్టించి యవన బిడ్డలను చెడగొట్టేదే కాముకత్వం. హల్లెలూయా. వీటి వల్ల చిన్న వయసులో వాడి జీవితాలు ఏమైపోతాయి? చిన్న భిన్నం అయిపోతాయి. వాడు హీరో కాదు, వాడి కనీసం 5 రూపాయలు జోబులో ఉండవు, ఎవరితో బట్టలేసి తిరుగుతూ ఉంటాడు. వాడిని చూసి ఈ అమ్మాయి అనుకుంటుంది అబ్బా హీరో. కాముకత్వం ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ అమ్మాయి సరైన అమ్మాయి కాదు, అమ్మాయి ప్రవర్తన సరిగ్గా ఉండదు, కానీ ఈ అబ్బాయి మాత్రం అమ్మాయిని చూసి అబ్బా అనుకుంటాడు. అబ్బా కాస్త అబ్బబ్బా అయిన తర్వాత. ఎందుకని తెలుసా? ఈ దేహాన్ని చెడగొట్టి దెయ్యపు శక్తులు వారి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈ కాముకత్వం అనేది కంటికి కనిపించదు కానీ జీవితాలను నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. తర్వాత విగ్రహారాధన. విగ్రహారాధన అంటే చాలా ఉన్నాయి. విగ్రహారాధనలో సెల్ ఫోన్ ఒక విగ్రహమే. ఈ సెల్ ఫోన్ ఒక విగ్రహం. ఆరాధన చేస్తారు దీన్ని, ఇంకా చేసినట్టేగా. బైబిల్ కూడా అన్నిసార్లు పేజీ తిరిగారు కానీ ఆరాధన హల్లెలూయా.
చూస్తే అనేక మందికి టీవీ ఒక ఆరాధన, రిమోట్ తీసుకొని ఆరాధన. ఎందుకంటే వాళ్ళ ఛాన్స్ అంతా ఎవరి మీద ఉంటుంది? నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో, ఎవరి మీద ఎక్కువ లక్ష్యం ఉంచుతావో అది నీకు విగ్రహమే. హల్లెలూయా, అవునా కాదా? కాబట్టి విగ్రహారాధన అంటే నిన్ను ఏదైతే బలవంతంగా దాని మాయలోకి తీసుకెళ్ళిపోతుందో అది విగ్రహారాధనే. దేవుడు చెప్తాడు, వ్యభిచారము కంటే నాకు విగ్రహారాధన అంటేనే కోపం. ఎందుకంటే సర్వ సృష్టిని కలగజేసి నువ్వు నన్ను మరచి నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహంతో సమానం. కాబట్టి దేవుని తప్ప మరి దేన్ని మీరు ఆరాధించకూడదు, ప్రేమించకూడదు. అందుకే చాలా మంది ఈ మధ్య చూసారా, క్రైస్తవుల ఫోన్లు అన్నీ డిజైన్గా ఉంటాయి. ఎలాగా? పగిలిపోయి చాలా కాళ్ళు చూడండి. క్రైస్తవుల ఫోన్లు చూడండి ఒకసారి, హైందవుల ఫోన్లు చూడండి ఒకసారి. క్రైస్తవుల ఫోన్లు అన్నీ కూడా పగిలిపోయి చక్కగా డిజైన్గా ఉంటాయి. కానీ హైందవ సహోదరుల ఫోన్లు, ముస్లిం సహోదరుల ఫోన్లు బాగుంటాయి. ఎందుకు తెలుసా? చెప్పండి. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని రిప్లేస్మెంట్ చేస్తారు. క్రైస్తవుల దగ్గర డబ్బులు ఉండవు, కానీ అది పగిలిపోయిన దాన్ని అట్టగా వాడతారు. అందుకే దేవుడు దాన్ని రిపేర్ చేయించుకుంటే కూడా డబ్బులు ఇవ్వడం వాళ్ళకి. నేను చాలా మందిని చూసా, నాకు తెలిసిన ప్రతి ఫోన్ పట్టుకుంటే అన్నిటి మీద కూడా చక్కగా డిజైన్ ఉంటుంది, పగిలిపోయిన గీత. చేయించుకోవచ్చు కానీ డబ్బులు లేవు. ఎందుకు ఇస్తాడు దేవుడు నీకు? నువ్వు మంచిగా ఉపయోగిస్తే అది నీ కాడ చాలా కాలం ఉంటుంది. నువ్వు చెడుగా ఉపయోగిస్తున్నావు కాబట్టే ఆ విగ్రహాన్ని దేవుడు ఏం చేశాడు? పగలగొట్టేస్తాడు. హల్లెలూయా. తర్వాత అభిషారము, ఇది కూడా అనేక మందిని ఏం చేస్తుందంటే దేవుడికి దూరం చేస్తుంది. తర్వాత ద్వేషములు, ఈ ద్వేషములు, కలహములు, ఈ మత్సరములు, ఇవన్నీ క్రోధములు, కక్షలు, ఇవన్నీ కూడా ఒకే కోవకు వస్తాయి. అంటే ఎదుటివాడు కొంచెం బాగుపడితే చూడలేనిదే ఇవన్నీ కూడా. మత్సరములు, కలహములు, ద్వేషములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అన్నీ కూడా శరీర కార్యములు. ఎదుటివాడు నీకంటే కొంచెం బాగుంటే అసూయ, వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని మత్సరం. అర్థమవుతుందా? వాడు మనకి దూరంగా ఉండాలి, మనం వాడికి దూరం, విభేదాలు పెంచుకోవటం, ఇవన్నీ నీ మనసులో ఉంటే ఆత్మఫలాలనే లైట్లు నీ హృదయంలో, నీ జీవితంలో వెలగవు. మొదటిగా నువ్వు చంపాల్సినటువంటి విషయాలు, ఈ ఇంపార్టెంట్, ఈ పైన విషయాలు, ఈ నువ్వు చంపిన రోజున ఆటోమేటిక్గా నువ్వు స్విచ్ చేయాల్సిన అవసరంలా. నువ్వు అక్కడ నుంచి జారత్వం చంపంగానే ప్రేమ పెరుగుతుంది, లైట్ వెలుగుతుంది. అపవిత్ర చంపంగానే సంతోషం వెలిగిపోతుంది. తర్వాత కాముకత్వం నువ్వు చంపంగానే నీకు సమాధానం లైట్ వెలుగుతుంది. విగ్రహారాధన చంపంగానే మరొకరు దీర్ఘశాంతం లైట్ వెలుగుతుంది. వ్యభిచారం అనే ఒక కార్యాన్ని చంపంగానే నీకు దయాలత్వం లైట్ వెలుగుతుంది. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా ఏం నటించాల్సిన అవసరం దేవుడి సన్నిధిలో. పైన ఉన్నటువంటి శరీరక్రియలన్నీ నువ్వు చంపకుండా వస్తే ఆటోమేటిక్గా ఆత్మ ఫలాలు నీలో వెలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఈ ఆత్మ ఫలాలు కలిగి దేవుడు మనకు అనుగ్రహించే ఆ నిత్యమైన రాజ్యంలో, నిత్యమైన కృపలో జీవించాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి మీకు వీలున్నప్పుడు బైబిల్ తీసి ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ కూడా మీరు మరొక్కసారి చదివి పైన విషయాలు, శరీర క్రియలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? విసర్జించాలి, బయటపడేయాలి, అనుకోవాలి. అసూయ, చిచి ఇది అమ్మాయి వద్దన్నాడు, దేవుడు వద్దన్నాడు, తీసేయాలి. ప్రేమ కలిగి ఉండమన్నాడు, మనం ప్రేమ కలిగి మాట్లాడాలి. ట్రై చేయండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు ఆ పైన శరీరాన్ని చంపుకుండా వస్తే మీకు తెలియకుండానే మీ హృదయం, ఈ ఆత్మఫలాలు ఆటోమేటిక్గా వెలుగుతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి ఆత్మఫలాలు మన జీవితాల్లో వెలిగింపజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతాం. కృపగల దేవానికి పాదాలు కొందాలయ్యా. ఇప్పుడు బిడ్డలు నిలవబెట్టి ఆత్మ ఫలాల గురించి తెలియపరిచాం. నిజమే నా ప్రభువా, ఈ రోజున మా ఆత్మీయ జీవితం సరిగా బాగోలేదంటే అర్థము అయ్యా మాలో ఆత్మ ఫలాలు లేవు, మా ఆత్మ బలహీనంగా ఉంది, మా ఆత్మకు తగినటువంటి ప్రభువా ఇదిగోనైనా ఆహారము పెట్టలేకపోతున్నాం. ఈ రోజున మా ఆత్మలకు ఆహారమే ఈ ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు మేము పొందుకోవాలంటే మొదటగా మా శరీర ఏర్చలు మేము చంపుకోవాలి. ఈ శరీర ఏర్చలు మేము ఎప్పుడైతే చంపుకుంటామో ఆటోమేటిక్గా మా ఆత్మకు కావాల్సినటువంటి ప్రభు ఈ ఆత్మ ఫలాలు తండ్రి మాలో తండ్రి నాయన ప్రవేశిస్తాయి. కనుక ఈ రోజు నుంచి ప్రభువ ఇవి శరీర క్రియలు ప్రభు, అపవిత్రత, చారత్వము, వ్యభిచారము, అసూయ, కక్ష తండ్రి, విభేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ చెడు క్రియలన్నీ కూడా, ఈ శరీర ఏడ్చులన్నింటినీ కూడా ప్రభువ
మేము మా నుంచి విసర్జించుకుంటాము నాయన. ఈ ఆత్మ ఫలాలు మా ఆత్మకు అనుగ్రహించండి. మా ఆత్మ నీ రాజ్యంలో చేరాలి. మా ఆత్మ నీ రాజ్యంలో నేను కనులారా చూడాలి. అయా ఇగుణ తండ్రి నీతో నివాసము చేసే గొప్ప ధన్యత మా ఆత్మలకు అనుగ్రహించండి. ఈ రోజు నుంచి ఏ ఆత్మ ఫలాలు ప్రభువా మాలో తండ్రి ప్రకాశవంతంగా వెలుగునుగాక. మాలో తండ్రి నీ నామం పేరిట వేడుకుంటున్నాం. ఈ శరీర ఏడ్చులన్నీ కూడా లయమైపోవునుగాక. ఈ రోజున తండ్రి మమ్మల్ని అందరినీ కూడా బాధిస్తున్న ప్రతి సాతాను అంధకార శక్తి నుంచి మాకు విడుదల అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభువా నిలవబెట్టి మీరే మహిమ పొందమని, ఈ ఆత్మ ఫలాలు మాకు మా కుటుంబాలకు నీ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా శరీరేచ్ఛల నుంచి విడుదల పొంది మీకే మహిమకరంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్త సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామం జయించునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకి ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. మీ అందరికీ కూడా దేవుడు ఆత్మఫలాలు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా.